హాయ్ హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి అన్నదాత సుఖీభవ సంబంధించి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాము. ఇంతకు మునుపు అయితే ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ అనేది చేయలేదన్నమాట. కొత్తగా వారు ఈ స్టేటస్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే చేశారు. అయితే ఈ ఆప్షన్ అనేది చాలా వరకు అయితే వర్క్ అవ్వడం లేదు. అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఇప్పుడైతే చూద్దాము. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో కానీ లేదా కామెంట్ సెక్షన్లో కానీ లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబరు మరియు ఇక్కడ చూపించిన క్యాప్షన్ అయితే ఎంటర్ చేసి సెర్చ్ బార్ని క్లిక్ చేయాలి. చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీ కేవైసీ అయిందా, అలాగే ఎలిజిబుల్ అయ్యారా లేదనేది ఇక్కడ అయితే డిస్ప్లే అవుతుంది. మనకి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి స్టేటస్లో ఎలిజిబుల్ అని ఉంటే వాళ్ళకి తప్పకుండా అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈకేవైసీ కంప్లీటెడ్ అనే ఆప్షన్ కూడా మనం చూసుకోవచ్చు అనమాట. కొంతమందికి అయితే ఈ లింక్ అని క్లిక్ చేయగానే వాళ్ళకి నో డేటా ఫోన్ అనేసి అయితే రావడం జరుగుతుంది. అలాంటి వారు ఏం చేయాలంటే మనకి మామూలుగా అయితే బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్ 3 డాట్స్ అనేది ఉంటాయి. ఆ డాట్స్ని క్లిక్ చేయగానే మనకి ఇన్కాగ్నిట్ ట్యాబ్ అనేసి ఆప్షన్ అయితే వస్తుంది. ఆ ట్యాబ్ని మనం క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగానే కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మనకి ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగానే ఆధార్ నెంబరు మరియు క్యాప్చా ఈ ఎంటర్ చేసి సెర్చ్ నొక్కగానే మనకి మన యొక్క డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.